నమస్కారం అండి. దిస్ ఇస్ హ్యాష్‌ట్యాగ్ యూ. ప్రశ్న రావణ్ విషయంలో కొత్త విషయాలు బయటకొస్తున్నాయి. ఇతని పైన ఉపా కేసు, దాని తర్వాత జన సైనికులు పెట్టిన కేసే కాకుండా ఇతని పైన కొత్త కేసులు నమోదయ్యే ఆస్కారం మొదలైంది. ఈరోజు నేపథ్యంలోకెళ్తే మనకు కొంచెం డెఫినెట్‌లీ షాకింగ్‌గా అనిపిస్తాయి వాస్తవాలు. ప్రస్తుత రావణ్ బ్యాంక్ అకౌంట్ మొత్తం ఫ్రీజ్ చేశారు గదా! ఐసీఐసీఐ బ్యాంక్ అకౌంట్ అతనికున్నదాన్ని ఫ్రీజ్ చేస్తే, దాన్ని మొత్తం వెరిఫై చేస్తే పోలీసులకే షాక్ అయ్యే నిజాలు బయటకొస్తున్నాయి. ప్రస్తుతం బ్యాంక్ అకౌంట్‌లో కోట్ల కొద్దీ డబ్బుందంట. ఆ డబ్బు పంపించింది బెంగుళూరు నుంచంట. ఒక మహానేత, కీలక నేత మనుషులు ఇతనికి డబ్బులేశారంట. ఏవని? దేనికోసం? ఆంధ్రప్రదేశ్‌లో మత కల్లోహాలు, కులాల మధ్యలో చిచ్చు పెట్టడానికి ప్యాకేజ్ తీసుకొని మరి ఆంధ్రప్రదేశ్‌లో వీడియోలు చేసి గమన, ప్రశ్న, రావణ్ వీళ్ళందరూ రెచ్చిపోయి చెలగాటాలాడింది ఈ పైసల కోసమే. మొత్తం ఈరోజు పోలీస్ చేతుల్లో ఉన్న చిట్టా చూస్తుంటే ఇలాంటి కాన్కాక్టెడ్ డ్రామాస్ ఉంటాయి చూడండి. ఇప్పుడు డబ్బులిచ్చి ఆంధ్రప్రదేశ్‌లో రెచ్చగొట్టాలి. దానికి కొన్ని ప్యాకేజీలు ఇస్తారు. కానీ ఎవరికి ఎక్కువ ప్యాకేజ్ ఇస్తారు? నోటికి అద్దు అదుపు లేకుండా ఇష్టం వచ్చినట్టు నిరభ్యంతరంగా భయపడకుండా బూతులు తిట్టే వాళ్ళకి ఎక్కువ ప్యాకేజ్ వెళ్తుంది ఇప్పుడు. సో, ఆ ఎక్కువ ప్యాకేజ్‌లో ప్రశ్న రావణ్ రన్నింగ్ రేస్‌లో ఫస్ట్ ఉంటాడట. ఆ ఫస్ట్ ఉన్న ప్రశ్న రావణ్‌కి గమన అటాచ్ అయింది. గమనాకున్న కంట్రీ బ్యాక్‌గ్రౌండ్ ప్రతి ఒక్కళ్ళం చూస్తానే ఉన్నాం. ఆళ్ళ భర్తనే చేయగోసుకుంటుంటే చాలా కూల్‌గా కూర్చొని చిల్లింగ్ మూవీలాగా ఎంజాయ్ చేసి వీడియో రికార్డ్ చేసింది. ఆళ్ళ అత్తమామల ఆస్తి మొత్తం దొబ్బి తినేశారు. ఇంద్రసేన నాయుడు క్లియర్‌గా రాంచేసుకున్నాడు. అతనికి ఈమెకున్న సంబంధం గురించి ఆళ్ళిద్దరూ నోరిప్పరు. ఈరోజు కూడా పోలీస్ స్టేషన్‌లో ఇన్వెస్టిగేషన్‌లో అటెండ్ అవుతానే ఉన్నారు. బెంగుళూరుకెళ్ళి ఒక్కసారి ఈళ్ళ చిట్టా ఇదని చెప్తే మొత్తం వీధులు అందరూ కూడా శ్రీరామ్ నగర్‌లో ఈళ్ళ గురించి పుంకాల స్టోరీలున్నాయంట. ఆళ్ళు ఉన్న ఇంట్లో ఓనర్లు వీళ్ళ గురించి చెప్పే నిజాలు వింటే అది ఇప్పుడు మనం ఇక్కడ చర్చించలేం. ఇలాంటి నేపథ్యం ఉన్న టీమ్ ఇదంతా. సో, ప్రశ్న రావణ్, గమన, ఇంద్రసేన నాయుడు ఇది కాకుండా బెంగుళూరు నుంచి భారీ మొత్తాన డబ్బులు, ప్యాకేజీలు. అదే అనుకుంటాం. ఏంటబ్బా! ఈ క్రైస్తవ మహాసభ అని పెట్టిన దాంట్లో దళిత క్రైస్తవ మహాసభలో ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? విమర్శించొచ్చు, ప్రశ్నించొచ్చు, ఖండించొచ్చు. కానీ అమ్మ నా బూతులు తిట్టకూడదు. పవన్ కళ్యాణ్ గారు తిట్టింది ఎప్పుడు? ఆళ్ళ కూతురు ఫోటోల్ని మార్ఫ్ చేసి, కూతురిని ఇష్టం వచ్చినట్టు బోరుగడ్డ అని పోసాని కృష్ణమూర్తి ఎడిటర్ ఏంటి ఇక్కడ? పవన్ కళ్యాణ్ చెప్తున్నా, ఒరే నీకు ఒక ఆడపిల్ల ఉంది, ఆ పిల్ల పెద్దదవుతుంది, గుర్తు పెట్టుకొని వెనక బతికే ఉంటాను, రక్త కన్నీరు పెట్టుకుంటావు. ఇన్ని బూతులు తిడితే మండి అన్న మాటలు. కానీ ఈ ప్రశ్న రావణ్ కులాల మధ్యలో, మతాల మధ్యలో చిచ్చు పెడదామని చెప్పి తీసుకొచ్చి క్రైస్తవ మహాసభలో రెచ్చిపోయి వాగిన వాగుడికి జన సైనికులు కేసు పెట్టారు. అంతేనా? ఆ ఫోన్ వెళ్ళినప్పుడు ఉపా చట్టం కూడా నమోదైంది. ఎందుకంటే హిడ్మా భావజాలాలు అప్పుడే బయటకు వచ్చినాయి. దెబ్బ కోసాలు కదిలి. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే చాలామంది ఎదురు చూస్తున్న విషయం పోలీసులు చెప్పింది కానే కాదు, ఇది క్లియర్గా చెప్తున్నాను. నేను నాలా కొంతమంది డిస్కస్ చేస్తున్నప్పుడు మేమేమనుకున్నాం అంటే ప్రకాష్ రాజ్ ట్రాన్సాక్షన్స్ కూడా ఉండుంటాయి కదా దాంట్లో. వాటి గురించి ఎందుకు ప్రస్తావించరు ఎవరు? ఎందుకంటే ఇతను సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాలన్నా, ఒక ట్వీట్ చేయాలన్నా ప్రశ్న రావణ్ని అడిగి చేస్తాడు ప్రతి ఒక్కటి. అది ఆడియో లీకుల్లోనే అర్థమైపోతున్నాయి. ఎక్కడ సిగ్గుపడలేదు ఆళ్ళు, కదిలిని కోసాలు. ఇతని డబ్బులు కూడా ఏసాడని తెలిస్తే ఈళ్ళ మాట క్రెడిబిలిటీ అన్న సున్నా అవుతుంది కదా. ప్రకాష్ రాజ్‌ని అరెస్ట్ చేస్తారో లేరో అన్న విషయం ఎవరికి అర్థం కావట్ల. గమనాన్ని ఇప్పుడు దాకా ఓ గమనం చేరల. అలా తిరుగుతా కూర్చుంది. ఇంద్రసేన నాయుడు పరిస్థితి అధ్వానంగా ఉంది. కానీ ప్రశ్న రావణ్ పైన ఈ పెయిడ్ ప్యాకేజ్ సిస్టంలో అతని ముందు ఇప్పుడు పోలీస్ కస్టడీకి తీసుకుందాం అని అతన్ని అటెంప్ట్ చేస్తున్నారు. 15 రోజులు పోలీస్ కస్టడీ. దాంట్లో గనుక ఈ చిట్టా ఇప్పితే మొత్తం భాగవతాలు, రంకు వేషాలు బయటకొస్తాయి. ఈ కోట్ల డబ్బు బెంగుళూరు నుంచి వచ్చింది. ఇది కాకుండా బుటీక్ ఓనర్స్ నుంచి, చాలామంది మహిళల దగ్గర నుంచి వాళ్ళ వీడియోస్ పెట్టి బెదిరించి డబ్బులు లాక్కున్న సంఘటనలు ముందు నుంచి ప్రస్తావిస్తా ఉన్నాం. ఆ దెబ్బకి అక్కడి నుంచి వచ్చిన డబ్బులు ప్రతి ఒక్కటి రూట్ అవుట్ అయ్యి ఇతని పైన కేసుల మీద కేసులు పడతాయి. ఒకవేళ దాంట్లో బెయిల్ రాదు, వచ్చినా కూడా ఇతని పైన లైంగిక వేధింపుల కేసులు పుట్టెడుగా పడ్డానికి రెడీగా ఉన్నాయి. ధైర్యం చేసుకున్నారు చాలామంది. బుటీక్ ఓనర్ అయితే లిటరల్లీ బ్యాంక్రప్ట్ అయిపోయింది ఇచ్చి. ఇలాంటి కోట్లు సంపాదించే ప్రశ్న రావణ్కి అభిమానులంట, ఫ్యాన్స్ అంట, ఇతన్ని ఆదరిస్తారంట, ఇతన్ని పొగుడుతారంట. ఏం చెప్పాలండి, రోజుకి ఇలాంటి వాళ్ళు తయారవుతుంటే వాళ్ళ వెనకమాలున్న స్క్రిప్ట్ వేరు, వాళ్ళ వెనకమాలున్న ఎజెండా వేరు, వాళ్ళ వెనకమాలున్న బ్యాకప్ ఫండర్స్ వేరు. ఈరోజు ఈ చిట్టా బయటకు వచ్చింది. మరి కొద్ది రోజుల్లో ఆ మహామేతగాడని ఒకడు ఉంటాడు వెనకమాల,
మొత్తం అందరికీ డబ్బులేసే ఒక వేస్ట్ ఫెలో. ఆ వేస్ట్ ఫెలో పేరు కూడా బయటకొస్తుంది. అప్పుడు లిటరల్లీ రోడ్డు పైన కూర్చొని పొర్లు దండాలు పెట్టినా ఎవ్వరూ వీళ్ళని నమ్మరు. సో ఏమంటారు? ఇన్ని కోట్లు సంపాదించిన ప్రశ్నారావణ్‌కి క్రెడిబిలిటీ ఉందా? ఈ గమనా గురించి బెంగుళూరు ఎళ్లి కనుక్కోండి అంటున్నారు. ఏం నిజాలు బయటపడతాయి? అండ్ ప్రకాష్ రాజ్ ఫండింగ్ దీంట్లో ఉండుంటుందా? దీనిపైన మీ ఒపీనియన్ ఖచ్చితంగా రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థాంక్ యూ.